బెనామీ ఖాతాలలో వేశారు. గొర్రెల పంపిణీ పథకంలో అడుగడుగునా ఉల్లంఘనలే. అనిసా దర్యాప్తులో వెల్లడి. గొర్రెల పెంపకం పథకంలో దళారులు, అధికారులు కలిసి సుమారు 700 కోట్ల నిధులు కాజేసిన తీరు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేటతెల్లమైంది. ఏకంగా రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమైక్య ఎండీగా పనిచేసిన రామచందర్ నాయక్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్లు హస్త ఉండటంతోనే ఇదంతా సాధ్యమైందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి అధికారులు గాడి తప్పడం వెనుక వీరిద్దరి పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు బహిర్గతమైంది. ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ కొన్నట్లు చూపాలని అనిసా దర్యాప్తులో తేలింది. వాటిని దర్యాప్తులో వ్యాన్లో తరలిస్తున్నట్లు నకిలీ ఇన్వాయిస్లు కూడా సృష్టించారు. అందులోని వాహన నంబర్ల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా అవన్నీ ఆటోలు, బస్సులు, కార్లు అని తేలింది. ఏపీ నుంచి తెలంగాణకు 126 గొర్రెలను తరలించిన ఆ వాహనం గురించి ఆరా తీయగా అది ద్విచక్ర వాహనమని వెల్లడైంది. ఈ కుంభకోణంలో దళారులు మొయినుద్దీన్, అతడి అక్కడ తనయుడు ఇక్రమ్ కీలకంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. విధంగా తెలంగాణలో ప్రజల సొమ్ము ప్రభుత్వ అధికారులు అయితే మేసేశారని, సో అదేవిధంగా ఉన్నతాధికారులు అయితే తినేశారని చెప్పేసి దీన్ని బట్టి అయితే అర్థమైందనమాట. ఈ పథకం అంతా కూడా ఒక బోగస్గా తయారైంది. 100 మందిలో 50 మందికి ఇచ్చి మిగిలిన 50 మంది డబ్బులు అయితే వీళ్ళే తీసేసుకున్నారు. దాదాపు 700 కోట్లు అయితే ఈ విధంగా కాజేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.